ఆ తహసీల్దార్ ఎక్కడ ఉన్నా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతున్నారు. ప్రాంతం ఏదైనా సరే ఆమె తీరు ప్రవర్తనలో ఏమాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఆమె తన కింది స్థాయి అధికారులు సిబ్బందిపై కాకుండా సమస్యల కోసం కార్యాలయానికి వెళితే ప్రజలపై కూడా నోరు పారేసుకుంటూ నిత్యం వార్తాపత్రికలు న్యూస్ ఛానల్స్ కు ఎక్కుతోంది. అసలు ఆ తహసీల్దార్ ఎవరు, ఎక్కడ ఉంటుందో తెలుసుకుందాం పదండి. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండల తహసీల్దార్గా పనిచేస్తున్న కాజాబీ అనునిత్యం వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. తనకు 2 నెలల నుంచి జీతాలు చెల్లించకుండా తనతో బెట్టి చాకరీ చేయిస్తూ వేధింపులకు గురి చేస్తోందంటూ తహసీల్దార్ కాజాబీపై అటెండర్ అరుణ తీవ్రస్థాయిలో ఆరోపించారు. జీతం బిల్లులపై సంతకం పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తోందంటూ తహసీల్దార్ కార్యాలయం వద్ద మీడియా ఎదుట అటెండర్ అరుణ వాపోయారు. తాను 6 నెలల క్రితమే రాజంపేట నుంచి డిప్యుటేషన్ పై వీరబల్లికి వచ్చానని, అప్పటి నుంచి తహసీల్దార్ అక్కడ పనిచేసే కొందరు ఉద్యోగులు సైతం తనను వేధింపులకు గురి చేస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు అంటూ అటెండర్ అరుణ మీడియా ఎదుట వాపోయారు. మీడియా ఎదుట అటెండర్ అరుణ మాట్లాడుతూ ఉండగా లోపలికి వెళ్ళు అంటూ అటెండర్ అరుణపై మీడియా ఎదుటే తహసీల్దార్ కాజాబీ బెదిరింపులకు పాల్పడటంతో పాటు వీడియో తీయొద్దంటూ మీడియాపై కూడా తహసీల్దార్ కాజాబీ చిందులేసింది. వివరణ అడిగినందుకు తహసీల్దార్ కాజాబీని సంప్రదించగా దానికి ఏమీ తెలియదు, మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోండి అంటూ మీడియాపై చిందులేసింది. రాజంపేట నుంచి రాజంపేట దగ్గర రాజంపేటలో డ్యూటీ చేస్తా ఉన్నా. ఆడ నుంచి నన్ను వీరబల్లికి ట్రాన్స్ఫర్ చేసినారు. నేను ఆడికి దూరంగా వేసినప్పుడు ఓపిక పట్టుకుని చేస్తున్నా ఉద్యోగం. ఎంత ఓపిక పసిపెడతాను నేను చేస్తా ఉన్నప్పుడు దూరం వేసిన తప్పు వాళ్ళది. మళ్ళీ ఇక్కడ డ్యూటీ చేస్తా ఉంటే జిట్టేషన్ మీద వేసినారు. ఇక్కడ నెల డ్యూటీ బాగా కరెక్ట్గా డ్యూటీకి వస్తున్నా. వీరబల్లి మొత్తం జనం అంతా చెప్పిస్తా చేస్తా ఉంటే వీరబల్లి ఇప్పుడు వీరులు అందరూ అది చేపమ్మ సంగతి చేపమ్మని చెప్తే బయటకు పంపిస్తారు. పోయి తెస్తా వాటర్ బాటిల్ నీళ్ళ బాటిల్ అన్నీ తెస్తున్నా. నా డ్యూటీ నేను చేసుకుంటున్నా. మళ్ళీ అమ్మ వస్తానే కారు తీసినా బీగాలు తీసినా ఆమెకు భోజనం పెడుతున్నా, అన్నీ పెడుతున్నా. ఆడ కూర్చోవద్దు నువ్వు అంటే అటెండర్ ఎక్కడ కూర్చుంటుంది? బయటే కదా కూర్చోవలసింది. ఆమె ఉండేక్కడ గేట్లోనే కదా నీకు కూర్చోవలసింది. లేదు నువ్వు వెనకలు కూర్చోపోనంటది. అప్పటికి ఏం చేయాలన్నా నన్ను ఉద్యోగం నాకు అది కావాలి సార్. నాకు డ్యూటీ సర్టిఫికేట్ సంతకం పెట్టు మేడం, నేను రోజు వస్తున్నాను కదా అంటే నువ్వు అవసరం లే, నువ్వు నేను కొట్టాడలా ఆమెతో ఎవరితో నేను కొట్టాలా, వాళ్ళే నన్ను నాతో కొట్టాడుతున్నారు. నాయక్ సార్ ఒక ఆయన ఉన్నాడు. నేను ఇక్కడ జనాలు వస్తే బయట పంపించి బయటకు ఉన్నాయన ఇద్దరు ఆయన అజ్జి గారు ఎవరిన వస్తే బయట పంపిస్తుంటే బయటకు వచ్చిన ఆమె కంప్లైంట్ ఇస్తాడు అమ్మాల మేడం. ఆ మేడము వాడి మాట విని నన్ను తిట్టాలి. వాడికి ఏం సంబంధం ఆడపిల్లతో? నాకు ఫస్ట్ నా దగ్గర వాడికి రాకూడదు. వాడికి ఏం సంబంధం నాతో పని? నా మీద చెప్పాల్సిన అవసరం ఉన్నది వాడికి. అది సార్ నేను అడిగేది. నాకు డ్యూటీ సర్టిఫికేట్ సంతకం పెట్టాలి. నాకు ఉద్యోగం పరిమితి చేయమంటే వాళ్ళు సంవత్సరాలు 12 సంవత్సరాలతో ఇంతవరకు ఉద్యోగం పరిమితి చేయమంటే చేయలే. ఇన్ని రోజుల నుంచి ఆడపిల్ల ఎన్ని రోజులు నువ్వు పట్టుకుంటుంది. నాకు ఉద్యోగం పరిమితి చేయాలి. నాకు నా జీతం నెల నాకు రావాలి. నేను అమ్మాల దగ్గర అటెండర్. నా పేరు అరుణ. మీరు రోజు డ్యూటీకి వస్తున్నారా? రోజు డైలీ వస్తున్నా సార్ డ్యూటీకి. ఎందుకు చేస్తున్నట్లు? అదే సార్ నన్ను అంటుంది ఇప్పుడు నువ్వు రిటమ్మా నువ్వురా, అమ్మాయి వద్దురా నువ్వురా రోజు అని అంటుంది. ఇప్పుడు కూడా మంచితనంగా అడుగుతున్నా. ఎవరు మేడం? మేము ప్రెస్ వాళ్ళు మేడం. ఏం జరిగిందని చెప్తాను. ఆమె బాధ అని చెప్తాను మేడం. మేమేమన్నా అడగాలి? మీరు ఆమెనే వస్తారు కదా. నేను కొట్టాలి, మా అక్క తల్లి మీద చెప్తున్నా. నేను కొట్టాడే మనిషిని కాదు.